లీలా అని పిలుస్తారు కానీ నీ ఫుల్ నేమ్ వేరుంది. అయితే చాలాసార్లు నీ ఇంట్లో నీ కుటుంబంలో ఎవరో ఒకరు సిక్ అవ్వడం, ఈ సమస్య తీరుతుందని మరో సమస్య స్టార్ట్ అవుతుంది. నువ్వు మంచిగా ఒక ప్రార్థన తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో బలంగా ఉన్న సమయంలో శత్రువు నీ మీద పడుతున్నప్పుడు ప్రార్థన సడన్గా ప్రేయర్ ఆగిపోవడం, నిరుత్సాహపరచబడ్డం, ఇంట్లో ఒకరి తర్వాత ఒకరు సిక్ అవ్వడం, కుటుంబంలో భయంకరమైన ఆర్థిక పరిస్థితులు రావడం, కొన్ని సమయాల్లో నేను కరెక్ట్గా నేను ఉన్నాననే ఆలోచనలు కూడా వస్తున్నాయి. మమ్మీ నా పేరు లీలా రాణి. మమ్మీ ఏమని పిలుస్తారు అందరు నిన్ను? లీలా అని పిలుస్తారు. లీలా. ఏంటి నీ పరిస్థితి? దేవుడు మాట్లాడింది కరెక్టేనా? కరెక్టే మమ్మీ. ఇంట్లో ఎవరో ఒకరు సిక్ అవ్వడం, బలహీనం అవ్వడం, ప్రార్థన జీవితం లేదు, ఆత్మీయత లేదు, బలహీనమైన స్థితిలో ఉన్నావు. అవును మమ్మీ. దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి, ఈ బిడ్డ జీవితం కూడా ఆత్మీయతలో కట్టబడి నాయన తన ఇంట్లో ప్రతి గృహంలో ఉన్న కుటుంబంలో ఉన్న వారందరినీ మీరు దర్శించి బిడ్డను కూడా నిలబెట్టండి, శత్రు నుంచి విడిపించండి. గృహంలో ఈ కుటుంబంలో ఈ బిడ్డ జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.